డియర్ స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మనకి ఎగ్జామ్ సీజన్ మొదలవుతుంది. మార్చి నెలల్లో ఏపీ కానీ టీఎస్ కానీ ఇది 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నవి. సో మ్యాథ్స్ కంటెంట్ మీద మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ ఉన్నా జస్ట్ ఒక కామెంట్ ఇవ్వండి కీ సక్సెస్ రూట్ యూట్యూబ్ ఛానల్కి. మీకు దాని మీద 100% క్లారిటీతో నేను వీడియో చేయగలుగుతున్నాను. బట్ ఈరోజు వీడియో ఏంటంటే క్లాస్ 10thలో ఎక్స్పెక్టెడ్ 6 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. అదే పోలినామియల్ చాప్టర్లో నుంచి గ్రాఫ్ క్వశ్చను. సో ఈ గ్రాఫ్ క్వశ్చన్ అంటే చాలామంది భయపడుతుంటారు. నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు షార్ట్ కట్ మెథడ్లో ఈ గ్రాఫ్ నేను వివరిస్తాను. తప్పకుండా మన ఛానల్ కీ సక్సెస్ రూట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్ చేయడం అయితే మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం పక్కన బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పోలినామియల్లో నుంచి ఇలా ఉండొచ్చు. x² - 2x - 3 లేకపోతే x² - 2x + 1 x² - 4x + 5 ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ మీరు ఆ గ్రాఫ్ను ఈజీగా చేయడం కోసం దాని యొక్క డిస్క్రిమినెంట్ కనుక్కోండి. అంటే b² - 4ac ఫైండ్ అవుట్ చేయండి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ఏబిసి అంటే ఏంటో తెలుసు. x² కోఎఫిషియంట్ a అండ్ x కోఎఫిషియంట్ b అండ్ కాన్స్టెంట్ వచ్చేసి c అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్లో మీకు a1 b -2 అండ్ c -3 ఈ ఫార్ములా అప్లై చేస్తే -2 హోల్ స్క్వేర్ -4 × 1 × -3 అవుతుంది. సో ఇక్కడ 2 × 2 = 4 అండ్ -× ప్లస్ అండ్ 4 × 3 = 12 అండ్ 16 వచ్చేసింది. ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అవుతుందో అది మీకు గ్రాఫ్లో 2 డిస్టింక్ట్ పాయింట్స్ వచ్చేసి ఇలా గ్రాఫ్ షేప్ ఇలా ఉంటుంది. మీరు దీన్ని ఫిక్స్ చేసుకోండి. ఎక్స్ యాక్సెస్ని ఇలా 2 వేరు ప్లేసుల్లో అది ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే సెకండ్ క్వశ్చన్ చూస్తే మళ్ళీ ఇదే ఫార్ములా మీరు అప్లై చేశారంటే చూడండి -2 హోల్ స్క్వేర్ -4 × 1 × 1 అవుతుంది. 4 - 4 = 0 అవుతుంది. అంటే దీనికి ఎక్స్ యాక్సెస్ ఖచ్చితంగా అయితే ఒకే ఒక ప్లేస్లోనే ఇది ఇంటర్సెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈక్వల్ రూట్స్ వస్తాయి ఇవి అండ్ రియల్ రూట్స్ వస్తాయి. ఫస్ట్ అయితే డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి, సెకండ్ వచ్చేసి ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఇలా ఉండొచ్చు లేకపోతే ఆ షేపు ఇలా ఉండొచ్చు ఎక్కడున్నా. అది 2 సొల్యూషన్స్ అయితే ఈక్వల్గా ఉంటాయి. థర్డ్గా మీరు అబ్జర్వ్ చేస్తే x² - 4x + 5 కాబట్టి ముందు మీరు దీనికి కూడా b² - 4ac తీసుకుంటే ఎంత అవుతుందండి? -4 హోల్ స్క్వేర్ -4 × 1 × 5 అవుతుంది. 16 అండ్ 4 × 5 = 20 దట్ ఈక్వల్ -4 లెస్ దాన్ 0 కాబట్టి ఇది ఎక్స్ యాక్సెస్ని అసలు ఇంటర్సెక్షన్ చేయకుండా ఉంటుంది. ఎక్స్ యాక్సెస్ అసలు ఇది టచ్ చేయదు. నో ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇలా మీకు ఇచ్చిన 3 ఏని గ్రాఫ్లు ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దాని డిస్క్రిమినెంట్ కనుక్కొని అది ఏ టైప్ గ్రాఫ్ అనేది మీరు మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇక్కడ వీటికి రూట్స్ కనుక్కోండి. మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ ఫార్ములా మెథడ్ కానీ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ కానీ ఏ మెథడ్లో ఉన్నా సరే దీని రూట్స్ కనుక్కుందాం. కనుక్కున్నాక మీకు గ్రాఫ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సొల్యూషన్ ఒకసారి మీరు చూస్తే x² - 2x - 3 ఎలా దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు x² కోఎఫిషియంట్ ఎంత ఉందో చూసుకోండి, అది రాసుకోండి. అండ్ కాన్స్టెంట్ విత్ సింబల్తో సహా రాస్తే -3 కాబట్టి ఇది -3 అవుతుంది. 3కి ఫ్యాక్టర్స్ ఏంటో చూసుకుంటే జస్ట్ మీకు 3 1 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3కి ఇంకేమి ఫ్యాక్టర్స్ లేవు. ఇక్కడ x కోఎఫిషియంట్ అబ్జర్వ్ చేస్తే -2 ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే మీకు వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో దీనికి మైనస్ అంటే దీనికి ప్లస్ అంటే 3కి -, 1కు ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు -2 వస్తుంది. అది x కోఎఫిషియంట్. ఈ రెండింటి ప్రొడక్ట్ చేస్తే -3 వస్తుంది. అది కాన్స్టెంట్. ఇలా మీరు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేసుకొని ఇక్కడ x² - 3x + 1x - 3 అని రాసుకుంటాం. x రెండిట్లో నుంచి ఇక్కడ కామన్ వచ్చేస్తుంది కాబట్టి x - 3
అలాగే ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఎక్స్ మైనస్ 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రాసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 క్లియర్గా మీకు ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఎక్స్కి 2 డిస్టింక్ట్ రూట్స్ వచ్చాయి నేను ఇందాక చెప్పినట్టుగా. వీటిని ఎక్స్ పాయింట్స్లో ఉండేటట్టుగా మీరు గ్రాఫ్ తీసుకోండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకుంటారంటే -1 అండ్ 0 1 2 3 ఇలా తీసుకుంటే మీకు సింపుల్గా గ్రాఫ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి వాటిని వచ్చేలా తీసుకుంటున్నాం. ఇక్కడ -3 0 1 2 3 ఇంటీజర్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇది మనం తీసుకున్నది. బట్ క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ స్క్వేర్ చేసుకోండి. ఒక్కోసారి ఇక్కడ 2x² వస్తుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ తీసుకుని దాన్ని 2తో ప్రొడక్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎంత -1 హోల్ స్క్వేర్ కాబట్టి +1 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 అవుతుంది. నెక్స్ట్ -2x ఉంది. -2 ఇంటూ ఎక్స్ అంటే -1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. -2 ఇంటూ 0 -2 ఇంటూ 1 -2 -2 ఇంటూ 2 -4 -2 ఇంటూ -6 అవుతుంది. -2తో మనం తీసుకున్న ఎక్స్ వాల్యూస్ అన్నిటి ప్రొడక్ట్ చేసుకున్నాం. కాన్స్టెంట్ వచ్చేసి -3 ఉంది కాబట్టి అన్నిటికీ -3 రాసుకోండి. మీకు చాలా సింపుల్ వేలో చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు ఈ 3 టేబుల్స్ని యాడ్ చేసుకుంటే మీకు f(x) వాల్యూ వస్తుంది, లేకపోతే p(x) వాల్యూ వస్తుంది. చూసుకోండి ఇక్కడ 1 + 2 3 మైనస్ అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ఈ మూడింటిని యాడ్ చేస్తే -3. ఇక్కడ -5 ఇది -5 + 1 అంటే -4 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి -3 వస్తుంది. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మీకు 0 వస్తుంది. ఎక్కడెక్కడ మనకు జీరోస్ వచ్చినాయో మీరు క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మనకు వచ్చిన వాల్యూస్కి గ్రాఫ్ రాయాలి. సో ఎక్స్ అనేది మీకు చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి స్కేల్ ఎక్స్ యాక్సెస్ మీద 1 యూనిట్ తీసుకుంటాం. వై యాక్సెస్ మీద కూడా చిన్న చిన్న వాల్యూసే కాబట్టి అంటే p(x) వాల్యూస్ని వై యాక్సెస్ మీద తీసుకుంటున్నాం. మీరు ఇది గ్రాఫ్లో తీసుకోండి. నేను మీకు రఫ్గా అయితే ఇలా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ స్కేల్ రాస్తాం. ఆన్ ఎక్స్ యాక్సెస్ వచ్చేసి 1 యూనిట్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. అండ్ ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్ టు ఖచ్చితంగా మీరు ఆ గ్రాఫ్ రాయకపోతే మార్క్ కట్ చేస్తారు. గ్రాఫ్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెన్ను వాడకూడదు. సో చూడండి ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్, ఎక్స్ నెగిటివ్ అండ్ వై యొక్క నెగిటివ్. ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి 0 0 ఎక్స్కి సంబంధించి 1 2 3 అలా తీసుకున్నాం. ఎక్స్ నెగిటివ్ -1 -2 -3 తీసుకున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ 1 2 3 4 వైకి సంబంధించి వై యొక్క నెగిటివ్ పాయింట్స్ తీసుకున్నాము. ఇవి ఎక్స్కి సంబంధించిన పాజిటివ్ వాల్యూస్, ఎక్స్ నెగిటివ్ వాల్యూస్, వై యొక్క పాజిటివ్ అండ్ వై యొక్క నెగిటివ్. మీకు వచ్చిన గ్రాఫ్ చూసుకోండి. ఎక్స్ -1 అప్పుడు 0, ఎక్స్ -1 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీదనే అండర్లైన్ చేసుకోండి, ఒక స్టార్ పెట్టుకోండి. ఎక్స్ 0 అయితే వై -3, ఎక్స్ 0 వై -3 అంటే కింద ఉంటుంది. ఇక్కడ ఎక్స్ 1 అయితే వై -4 చూసుకోండి. ఎక్స్ 1 వై -4 అంటే కరెక్ట్ దీన్ని తిన్నగా అవతలకు వచ్చేటట్టు రాస్తున్నాం. ఎక్స్ 2 అయితే వై -3 ఇదిగోండి. ఎక్స్ 2 వై -3 అంటే కొంచెం పైకి రాస్తున్నాం. మళ్ళీ ఎక్స్ 3 0 ఇలా ఉంది. సో వీటిని మీరు షేర్ చేసుకుంటే అన్నిటి యాడ్ చేస్తే ఇలా ఆ యొక్క గ్రాఫ్ వచ్చేసి ఎక్స్ని 2 ప్లేసుల్లో ఇంటర్సెక్షన్ చేసింది. ఆ ఆన్సర్స్ ఏంటి -1, 3 అనేది ఇట్లా సొల్యూషన్ సెట్ అని రాయండి. ఇలా మీరు నీట్ రిప్రజెంటేషన్ చేస్తే మీకు 6 మార్క్స్ పడుతుంది. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఏ డౌట్ ఉన్నా సరే నన్ను మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.